సెలెక్షన్ అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ అంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆల్రెడీ. అండ్ ఆ లాస్ట్ 15 minutes అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పటికి తను చెప్పినట్టు ఇప్పటికి నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా చాలా బాగుంది. అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ తీయసచ్చు అంటే పదే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే హిట్ ట్రాక్ వస్తుంది. అది ఆల్రెడీ తనకు ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాను అని చెప్పేసి. అంటే ఆబ్వియస్లీ మన మిథాలజీని తను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. అది నచ్చే ఇంతమంది వస్తున్నారు, అదిగో చూడండి మీరే. ఆబ్వియస్లీ సో మనోజ్ గారి విలన్ పర్ఫార్మెన్స్ ఎలా? నెక్స్ట్ లెవెల్. అది కూడా యాక్చువల్ గా తనకి చాలా మంచి కంబ్యాక్ అనే అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్ గా ఉంది మొత్తం. నాకు ఒకటే డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే హీరోయిన్ కి యాక్టింగ్ రాలేదు. అవునా? యా, నాకు అలా అనిపించింది మరి. సో అంటే వైబ్ ఉంది సాంగ్ కూడా తీసేశారు కదా. అవును తీసేశారు, బట్ తీసేసిన ఇట్స్ ఓకే. యాక్చువల్ గా మూవీ రన్ టైం ఎక్కడ కూడా బోర్ కొట్టింది, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టింది అని అనిపించదు. ఆ సాంగ్ తీసేయడమే మంచిది. దాని బదులు అంటే ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక 1 second 2 seconds కూడా ఎప్పుడు బోర్ కొట్టిందని అసలు మనకు అనిపించదు. కిషోర్ తిరుమల గారు ఫస్ట్ టైం యాక్టింగ్ చేశారు, భయపడేటువంటి ఒక క్యారెక్టర్. అవును, బీజిఎం అసలు యాక్చువల్ గా నోట్ దిస్ పాయింట్, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ లాస్ట్ 5 minutes అయితే ఇచ్చి పాడేశాడు. అండ్ నా ఆటో వచ్చేసింది, నేను విజువల్స్ అంటే ఈగల్ 2 సీన్స్. నాకు పర్సనల్ గా ఈగల్ అంత నచ్చలేదు, బట్ చాలా మందికి నచ్చుతుంది. నాకు ఎందుకు అంత చాలా క్రీపీగా అనిపించింది అనమాట ఈగల్. బట్ ఇంకొంచెం బాగుండొచ్చు మేబీ, బట్ చాలా మందికి నచ్చుతుంది డెఫినెట్ సినిమా. ప్లస్ తేజ సజ్జా యాక్టింగ్, బీజిఎం, ఆ లాస్ట్ 15 minutes శ్రేయ కూడా టాప్ నాచ్. అసలు చాలా బాగున్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. కల్కి కొంచెం ఏదో కల్కి లేదు, నాకేం అలా అనిపించలేదు. కల్కి అనిపించలేదు, ఒక చిన్న బిట్ కలేజా లాగా అనిపించింది, జస్ట్ ఒక 3-4 seconds అంతే. దేవుడు ఎగ్జాక్ట్లీ అదే. ఫైనల్ గా ఏం చెప్తారు ఆడియన్స్ కి? నెక్స్ట్ లెవెల్, కంపల్సరీ థియేటర్స్ కి వచ్చి చూడాల్సిందే.